యేసు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేయుచున్న మనుషుని గూర్చిన కథను అతనికి చెప్పాడు. అతడు ప్రయాణం చేయుచు దొంగల చేతికి చిక్కాడు. వారు అతని సమస్తాన్ని బట్టలను సహా దోచుకున్నారు. వారు అతనిని తీవ్రంగా గాయపరిచి కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మార్గంలో ఒక యాజకుడు వచ్చాడు. అతను గాయపడి కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి సహాయం చేయలేదు. రక్తంలో కొట్టుమిట్టాడుతున్న మనిషిని చూచి అతడు పక్కగా పోయాడు. అలాగుననే లేవీయుడొకడు ఆ పక్కగా వచ్చాడు. ఈ లేవీయుని పని యాజకునికి దేవాలయంలో సహాయం చేయడం. కాని గాయపడిన మనిషిని చూచి సహాయం చేయకుండానే తన దారిన వెళ్ళిపోయాడు. చివరగా ఒక సమరయుడు ఆ మార్గమున వచ్చాడు. ఈ సమరయులను యూదులు ద్వేషించేవారు. వారు యేసు మాటలు వింటున్నప్పటికీ ఆయన వారికి చెప్తున్న కథలో ప్రధానమైన వ్యక్తి సమరయుడే అని తెలుసుకోలేకపోయారు. ఈ సమరయుడు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనికి సహాయం చేశాడు. అతని దగ్గరకు పోయి మందు రాసి గాయములను కట్టి తన గాడిదపై తీసుకువెళ్ళాడు. ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాడు. ఉదయమైనప్పుడు అతడు ఆ పూటకుల్లవానికి డబ్బులిచ్చి అతడు బాగుపడు వరకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఈ కథను చెప్పడం ముగించాక యేసయ్య వారిని, దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు అని అడిగాడు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుతో, అతని మీద జాలిపడినవాడే అని జవాబిచ్చాడు. నీవు కూడా వెళ్ళి అలాగు చేయుమని యేసయ్య చెప్పాడు. అవసరంలో ఉన్న వారందరూ మన పొరుగువారే. వారి అవసరతలలో సహాయం చేయుట ద్వారా మనము వారికి మన ప్రేమను చూపగలం.